ఆంధ్రప్రదేశ్లో నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయడంకా మోగించడంతో అంటే తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, ఇక అంతా వైసీపీదే, ఇక లేదు జనసేనదే అనుకుంటున్న సందర్భంలో అక్కడ వైఎస్ఆర్ పార్టీ ఓడిపోవడము, 27,000 మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవడంతో తెలుగుదేశం పార్టీ పని అయిపోలేదు, ఇంకా ఉంది, దాని బలం అలాగే ఉంది అనే ఒక సంకేతాలు వెలువడ్డాయి ఏపీలో. అంటే అలాంటి సంకేతాలు అంటే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ పాలనకు చరమగీతం పాడే రోజులు వచ్చాయి, అది టీడీపీ వాళ్ళు, కాంగ్రెస్ వారు అందరూ అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి పరిస్థితులు ఇక్కడ మారలేదు, అలాగే ఉన్నాయని చూపించుకోవడానికి కేసీఆర్ గారు అంటే నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారితో రాజీనామా చేయించి ఆయనకు రైతు సమన్వయ కమిటీల చైర్మన్గా ఇచ్చి ఆయనతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు పోయి టీఆర్ఎస్ యొక్క సత్తా నిరూపించుకోవాలని చూస్తున్నారు. అందుకనే వెనకలో సామెత ఉంది కదా, పులిని చూసి నక్క వాత పెట్టుకోవద్దని. పులి పులిగానే ఉంటుంది, నక్క నక్కగానే ఉంటుంది. అది అనివార్యంగా వచ్చిన ఎలక్షన్. అది ఆర్టిఫిషియల్గా ఎలక్షన్లు పెట్టుకోవాలనుకున్నవి ఒకసారి అనర్థాలకు దారితీస్తాయి. అది నా అనుభూతి చెప్తున్నా. ఎందుకంటే సంవత్సరం ముందు ఎలక్షన్లు పోవద్దని ఆ రోజు చెప్తే మా వాళ్ళు లేదు, సంవత్సరం ముందు ఎలక్షన్లు పోతే మేము గెలిచింది లేదు. 6 నెలల ముందు అప్పుడు ఎలక్షన్లు పోవద్దని చెప్పినాం, కలిసిపోవద్దని చెప్పినాం. 6 నెలల తర్వాత మనకు వస్తాయి ఎలక్షన్లు. పార్లమెంట్ చూసినాక మన యొక్క డిఫిషియన్సీ చూసుకొని మనం రెక్టిఫై చేసుకుంటే మన గవర్నమెంట్కి వస్తామని పెద్ద ఆయన కూడా చెప్పినా ఆయన కూడా వినిపించుకోలేదు. ఇక్కడ కూడా కొన్ని నిర్ణయాలు ప్రజలకు ఇష్టం లేని నిర్ణయాలు మనం తీసుకొని ప్రజలు రుద్దాలనుకుంటే అది రివర్స్ అవుతాయి. అది ఏ సర్వేలకు అర్థం కావు, మ్యాథమెటిక్స్ కావు. ఒక్క కేసీఆర్ని ఢీ కొట్టడానికి అంటే గతంలో మనం ఎప్పుడు యూపీఏతో అంటే కాంగ్రెస్తో పొత్తు లేము కదా అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, ఇంతకుముందు మీరు చెప్పారు. అలాంటిది ఇక్కడ అఖిలపక్షము టీడీపీ, కాంగ్రెసు, వామపక్షాలు, ఇక టీజేఎస్ అన్నీ కూడా ఏకమై ఒక్క కేసీఆర్ గారిని ఎదుర్కోవడానికి ఇన్ని పార్టీలు ఏకం కావాలా? కేసీఆర్ని ఎదుర్కోవడానికి వీళ్ళందరూ ఏకం కాలే. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను, ఆ నిర్ణయాల వల్ల జరిగేటువంటి అనర్థాలను ఆపడానికి కొరకు ప్రజల గొంతుకలై వీళ్ళు ఏకమవుతున్నారు. కానీ సిద్ధాంతపరంగా ఒకరికంటే వాళ్ళు కప్పుకుంటలేరు. అది మనం చూడాలి. ఎన్నికలు వస్తే కూడా అఖిల పక్షం నుంచి ఒకే ఒక పార్టీని బరిలో, ఒకే ఒక అభ్యర్థిని బరిలోకి దింపాలనుకుంటున్నట్లు చెప్తున్నారు. అసలు వస్తాయని నేను నమ్మతలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నికలు వస్తాయనా? ఎన్నికలే వస్తాయని నమ్మతలేను. అంత వాళ్ళు తెలియదు ఒక నిర్ణయం ఆయన తీసుకోడు. తీసుకుంటే అది ఆయనకు బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఎన్నికలు వస్తే రేవంత్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా దిగబోతున్నారు. మా పార్టీ అభ్యర్థి ఆయనే. ఎంపీ ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. ఉండని అని ఎమ్మెల్యే కూడా ఎంపీ కాటే చేద్దాం లేదు కదా. ఎంపీ గెలిస్తే ఎమ్మెల్యే రాజీనామా చేస్తారు. అక్కడ బై ఎలక్షన్ మళ్ళీ పెట్టుకుని అక్కడ గెలవనండి ఏముంది అందరూ. సో ఎన్టీ రామారావు గారు ప్రయోగం చేస్తున్నారు. కల్వకుర్తిలో పోటీ చేసి ఆయన రెండిట్లో పోటీ చేస్తలేడు కదా. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగానే అక్కడ పోటీ చేస్తున్నారు, చేయొచ్చు, ప్రయోగం చేస్తున్నారు. ఒకేసారి జరుగుతలేవు ఎలక్షన్లు, వేరు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డికి కేసీఆర్కి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది టీడీపీకి టీఆర్ఎస్ కాదు. మేము ఎంత బలంగా ఉందో మేము కూడా చూపెట్టుకోవాలి. మీరు చాలాసార్లు అన్నారు. ఇప్పుడు మాకు పరీక్షలు ఎక్కడో దగ్గర టెస్ట్ పెడితే కదా నా మార్కులు ఏంటి వచ్చేది తెలుసుకునేది. టెస్టులే లేకుండా ఆ పాత టెస్ట్ పట్టుకొని కొంతమంది స్వార్థపరులు బయటకు వెళ్ళిపోతే వాళ్ళని పట్టుకొని మీరు బలహీనపడ్డంటే మేము ఎందుకు బలహీనపడలేదు చెప్పడానికి మాకు అదొక అవకాశమే కదా, అది వచ్చిన అవకాశమే కదా. మేము అది చూపెడతాం. అది దాని గురించి పెద్ద మేము వెనక ముందు ఆలోచిస్తలేము. అది యాక్చువల్ కాంగ్రెస్ సీటు. గుత్తసుంగారెడ్డి కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిండు. ఆయన ఆ పార్టీలో పోతున్నాడు. రాజీనామా చేస్తే ఆయన బలం నిరూపించుకోవాలని కూడా ఆయనతో పోటీ చేయించాలి. ఆయన పక్క తప్పిస్తుంటే ఆయన బలహీనుడు అని చెప్పి అన్నా కావాలి, లేకపోతే ఆయన నిలబడితే గెలవడన్న భయం అని ఉండాలి. సో వ్యూహాత్మకంగా ఆయన అదేదో కోట్ల కొట్టేయబడేటువంటి జీవోలు పట్టుకుని అందుకేదో పేరు పెట్టి ఆయనను అధికారం లేని పదవిలో కూర్చుని పెడదామని ఆయన నిర్ణయం తీసుకుంటే ఆఖరికి వచ్చారు 2 రోజులు రావకత అవుతుంది. ఆయన ఎంపీ పోతుంది, ఉండదు పోతే ఉంచుకునే పోతే అది కూడా ఉండదు. 2 పోతే ఆయన పాపం అనుసారంగా ఇబ్బంది పడతాడు. బహుశా ఆయన కూడా చాలా ఆలోచిస్తాడు బాగా. సుఖేందర్ కూడా తొందరపడే వ్యక్తి కాదు, ఎమోషనల్గా అంత నిర్ణయాలు ఆయన తీసుకోడు. సో అది జరగాలని కోరుకుంటాను మేము. కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకోవాలి, ఆ నిర్ణయం తీసుకోవాలి. ఆయనకి ఎంత వ్యతిరేకత ఉందో ప్రజల ద్వారా మేము అది చూపెట్టాలి అని అనుకుంటాం. అది కూడా నల్గొండ ఎంచుకుంటాడు. అది ఒక పౌరుషమైనటువంటి ఫెరోషియస్ నిర్ణయాలు తీసుకునే గడ్డ. అది దానికి ముందే సింగరేణి ఎన్నికలు వస్తాయి కదా. సింగరేణి ఎన్నికల్లో ఖచ్చితంగా మీ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ గెలుస్తుందన్న ధీమా మీకుంది ఒక కార్మిక నాయకుడిగా? తెలుగుదేశం పార్టీగా మా టీఎన్టీసీ అంటే తెలుగుదేశం పార్టీ మద్దతుతో. ఎస్. అక్కడ ఏమైందంటే
తెలంగాణ బొగ్గు కార్మికుల సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు కవిత గారు. ఎందుకు గెలిస్తే లాజిక్ లేకుంటే నేను జనరల్గా మాట్లాడా, కామెంట్ కూడా చేయను. లాజిక్ ఉండి ఇప్పుడు నంద్యాలది కూడా ఏ లాజిక్తో చెప్పినో నేను ఆ తర్వాత కూడా చెప్పిన, ఎవరో రిపోర్ట్ వాళ్ళు సొంతంగా చేసుకుందానికి నాకు బాధ్యత లేదనుకోండి. సింగరేణిలో 4 సంవత్సరాల క్రితం ఎన్నికలు జరిగినప్పుడు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు. ఎన్నికల మేనిఫెస్టో చెప్తే అన్ని సీట్లు గెలిచినాయి. మొత్తం కోల్ బెల్ట్లో ఉన్నటువంటి అన్ని సీట్లు పార్లమెంటు అసెంబ్లీలు అన్నీ కూడా టీఆర్ఎస్ఏ గెలిచింది. గెలవడం గల కారణం ఏంటంటే బొందరగడ్డ చేస్తున్నారు, అన్యాయం చేసిండ్రు, దోపిడీ చేసిండ్రు, దౌర్జన్యం చేసిండ్రు, లక్షల మంది ఉద్యోగాలు నాశనం చేసింది. ఆయన ఉపన్యాసాలు ఇస్తే వాళ్ళు ఎమోషనల్ అయిపోయిన మొత్తం దీన్ని ఏదో ప్రమాణం చేస్తారని ఓట్లేసి అయిపోయింది. ఆ తర్వాత ఏమన్నాడు, నాగేయడం కాదు గవర్నమెంట్ మా యూనియన్ కూడా గెలవాలి, గెలితేనే మన పట్టు వస్తుంది, అసలు మన బలం ఉన్నట్లు లెక్క అని చెప్పేసి యూనియన్ కూడా ఆ రోజున ప్రజలు కార్మికులు ఒప్పుకున్నారు, గెలిపించారు. కవిత గారు ప్రెసిడెంట్గా గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు అక్కడ. ఆమె ఇంతవరకు మైన్కి పోలేదు, ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఆమె నెరవేర్చలేదు. పైపెచ్చు వితిన్ ద యూనియన్లో మిర్యాల రాజిరెడ్డి అని మల్లయ్య అని ఇంటర్నల్ రైవలరీ తోటి ఈ మెంబర్షిప్ డబ్బులు వస్తాయి కదా పర్ మంత్, ఇంత ఒక వర్కర్ దగ్గర కట్ అయ్యేటువంటి డబ్బును ఖర్చులు లెక్కలు పంచుకోవడంలో ఒకరికొకడు ఆరోపణ చేసుకొని జైలుకు వెళ్ళి 2 సంవత్సరాలు కొట్లాడుకున్నారు. మళ్ళీ ఇంటర్నల్గా ఎవరు లీడర్ అనిపించుకోవడం మళ్ళీ ఎలక్షన్ పెట్టుకున్నారు. ఆ తర్వాత 2 సంవత్సరాలు అయింది. డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో అడావుడిగా జీవో తీసేళ్ళు, దాంట్లో డ్రాఫ్టింగ్ సరిగ్గా లేకుండా అది హైకోర్టులో కొట్టేయబడ్డది. హైకోర్టులో కొట్టేవాళ్ళు కేసు ఎలివేషన్లు జాగృతి కవిత గారి మనిషి చేసిండు, వాళ్ళ అడ్వకేటే, వాళ్ళ పార్టీ లీగల్ అడ్వైజరీ దాన్ని కేసును వాదించిండు, కొట్టేయబడ్డది. సుప్రీంకోర్టు పోయి అక్కడ స్టక్ అయిపోయింది. అంటే వారసత్వ ఉద్యోగాలని ఆశ కూడా లేకుండా సుప్రీంకోర్టు తీసుకుపోయి దాన్ని కొట్టేపించేటువంటి ఘనాపాటి. అది మామూలు జనానికైతే వాడాపిడి వీడాపిడి అని నమ్ముతారు, కానీ అక్కడ వాళ్ళకు డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. ప్రతిరోజు ప్రతి మనిషి మాట్లాడుకుంటారు. ఇది మాకు తీరని అన్యాయం చేసిండు. అది ఒకటి. ఓపెన్ కాస్ట్ ఉండవని చెప్పిండు. ఇవాళ 18 ఓపెన్ కాస్టులు ఓవర్ నైట్ నేను ఇస్తానని చెప్పి ప్రకటించిండు. అది ప్రైవేటైజేషన్లో 18,000 మంది కాంట్రాక్ట్ వర్కర్లను రెగ్యులర్ చేస్తాడు. ఈ ఏడాది వరకు ఒక్కరిని రెగ్యులర్ చేయలే. డిస్మిసల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఉద్యమ సమయంలో వాళ్ళని వెంటనే ఒక్క రోజుల్లోనే వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి ఉద్యోగాలు పెడతానని ఏ ఒక్కరిని ఉద్యోగాలు పెట్టలే. ఇలా 53,900 మంది ఉద్యోగాలు పడిపోయిన సంఖ్య. సో ఇంకా ఎక్స్పాన్షన్ చేస్తున్నటువంటి ఎక్కడ కూడా అంత ప్రైవేటైజేషన్ తప్ప గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్లో ఆయన చెప్పిన దానికి టోటల్గా రివర్స్లో ఆయన పోతున్నాడు. కనుక ప్రభుత్వం వాళ్ళదే, హామీలు వాళ్ళే, యూనియన్ వాళ్ళదే, హామీలు కూడా యూనియన్ పరంగా ఇచ్చినాయి, ఏ ఒక్కటి అమలు జరగలేదు. సో ఈ కాంటెస్ట్లో వాళ్ళకి న్యాయం జరగాలంటే పైరోజు అయితే జరగవు. సింగరేణి చెస్ అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ డెవలప్మెంట్కి ఉపయోగించవలసిన డబ్బును సిరిసిల్లకు 5 కోట్లు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అంటే యూనియన్ వాళ్ళదే, ప్రభుత్వం వాళ్ళదే పెట్టుకొని మొత్తం ఆడ లోకల్గా నీకు నిమ్స్ లాంటి మెడికల్ కాలేజ్ తీసుకొస్తా, హాస్పిటల్ పెడతామని చెప్పాను, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకొస్తామని చెప్పాను, కారిడార్ చేస్తానని చెప్పాను. ఏ ఒక్కటి జరగలే. 4 సంవత్సరం జరుగుతుంది. నీ సొంత డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఆడ సింగరేణిలో ఉన్నటువంటి మేనేజ్మెంట్లో వచ్చే ఆదాయం నుంచి ఖర్చు పెట్టేటువంటిది కూడా చేయలేదు. దాంతో ప్రతి కార్మికుడు ఇవాళ వ్యతిరేకంగా ఉన్నారు. బావి మీదకి రానియకుండా బయటకు వెళ్ళగొడుతున్నారు వాళ్ళు. దట్ ఇస్ సిచ్యువేషన్. ఆ కవితమ్మ ఇక్కడ భవన్లో కూర్చొని ఆయన స్టేట్మెంట్ ఇస్తుంది. నిన్న 80% మేమే వెళ్తాం, అదేమన్నా జనరల్ ఎలక్షన్ అనుకుంటుంది. కనుక అక్కడ ఏఐటీసీ వాళ్ళు మొదటి నుంచి పోరాటాలు చేసిళ్ళు. వాళ్ళు బలమైనటువంటి వ్యవస్థగా ఉన్నారు. భాస్కరరావు లాంటి వ్యక్తులు అప్పుడు అనేక త్యాగాలు చేసి జీవితం సాక్రిఫై చేసినటువంటి సంస్థ. ఐఎన్టీసీ కూడా 2 సార్లు వాళ్ళు రికగ్నేషన్ ఉన్నవాళ్ళు. వాళ్ళు పోటీ చేసి, మాకు మేము పోటీ చేసి, వాళ్ళ వివరాలు పోటీ చేసుకొని కార్మికులకు ఇంత అన్యాయం చేస్తున్న వాళ్ళకు మళ్ళీ అధికారం చేతిలో పెడితే ఇంకా రాబోయే రోజులలో ఈ ఓపెన్ కాస్ట్లు వస్తాయి. ఈ విధంగా ఉన్న సంఖ్య తగ్గిపోతుంది. టోటల్గా వాళ్ళు మిస్రూల్ చేస్తారు, కరప్షన్ పెరిగిపోద్దనే దాని కొరకు మేము యునైటెడ్ అయినాం. ఏఐటీసీని బలపరుస్తున్నాం. రాజకీయ పార్టీలుగా కాదు, రాజకీయ పార్టీల అనుబంధ సంస్థలుగా దాన్ని గెలిపించే నిర్ణయం తీసుకున్నాం. రాజకీయ పార్టీలుగా మా అనుబంధ సంస్థ ద్వారా రిప్రజెంటేషన్ ఉండే విధంగా రేపు అవసరమైతే పోరాటం చేశారో వీళ్ళు హక్కులు సాధించే విధంగా మేము ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ప్రజల్లో ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంది. ఎక్కడైతే ఉద్యమానికి ఊపిరి పోయబడ్డదో, ఎక్కడైతే ఏ బొగ్గాని కార్మికులు ఎవరు సైరన్ ఊద ముందు సైరన్ ఊది 40 రోజుల సమ్మె చేసినలో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కన్ను తెరిపించలో, రాజకీయ వ్యవస్థనంతా కూడా ఆలోచనకు గురి చేసినలో, ఏ ఉద్యోగ వ్యవస్థలు మేధావులను కదిలించలో ఆ యొక్క సింగరేణే, పట్టం కట్టిన సింగరేణే ఇవాళ పతనానికి నీకు రాంది కాబోతుందని చెప్పి టీఎన్టీయూసీకి మద్దతు, ఏఐటీసీకి, ఐఎన్టీసీ, టీఎన్టీసీ 10 విప్లవ సంఘాలు కూడా అందరూ ఒకే గుర్తుకు స్టార్ గుర్తుకు ఓటేవని మద్దతు ఇస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ హైడ్రీ మీడియా.